చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సచివాలయానికి బయలుదేరారు. ఆయనకు అమరావతి రైతులు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా 10 టన్నుల పువ్వులు చల్లుతూ జనసేనానికి ఆహ్వానం తెలిపారు. జై పవన్ అంటూ నినాదాలు చేశారు. రేపు మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయంలోని సెకండ్ బ్లాక్ లో 214 ఛాంబర్ను పవన్ కు కేటాయించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సచివాలయానికి బయలుదేరారు. ఆయనకు అమరావతి రైతులు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా 10 టన్నుల పువ్వులు చల్లుతూ జనసేనానికి ఆహ్వానం తెలిపారు. జై పవన్ అంటూ నినాదాలు చేశారు. రేపు మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయంలోని సెకండ్ బ్లాక్ లో 214 ఛాంబర్ను పవన్ కు కేటాయించారు. ఉండు బాబు ఉండు 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 ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. గణేష్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సచివాలయానికి బయలుదేరారు. రేపు బాధ్యతల స్వీకరణ ఉంది. ఎందుకని ఈ రోజు సచివాలయానికి వెళ్తున్నారు? కంప్లీట్ డీటెయిల్స్. అంటే మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ సచివాలయానికి తనకి ఏదైతే ఛాంబర్ కేటాయించారో ఆ ఛాంబర్కి ఆయన వెళ్ళబోతున్నారు. అంటే ముందుగా రేపు ఆయన బాధ్యతలు ఆఫీసులో స్వీకరించబోతున్నారు. ముందుగా అంటే ఏదైతే తనకు ఎక్కడైతే ఛాంబర్ కేటాయించారో సచివాలయంలో సెకండ్ బ్లాక్లోన ఆయనకి తన ఛాంబర్ని కేటాయించారు. ఆ ఛాంబర్లో జరుగుతున్న పనులు కావచ్చు, లేకపోతే మిగతావి ఆయన వాస్తుపరంగా చూడాల్సిన జాగ్రత్తలు కావచ్చు, ఇటువంటివి చూసుకోవడం కోసం ఆయన ఈరోజు వెళ్తున్నారు. అయితే ఇది పెద్ద ఎత్తు ఒక ఉత్సవంలా జరుగుతుంది. అమరావతి రైతులందరూ ఇప్పటికే అక్కడికి చేరుకొని అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ అంతా ఆయన పువ్వులతో పరిచి కిలోమీటర్ల మేర ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నారు. అంటే ఏదైతే తెలుగుదేశం, బీజేపీ, మరోవైపు జనసేన పార్టీలు ఉమ్మడిగా ఒక ఘన విజయాన్ని సాధించాయి. 164 సీట్లతో ఘన విజయం సాధించడం, మరోవైపు పవన్ కళ్యాణ్ 21 స్థానాలకు 21 అసెంబ్లీ స్థానాలు సాధించి ఆయన ఘన విజయం సాధించడంతో అమరావతి రైతులు ఆనందోత్సాహాల్లో ఉన్నారు. మరోవైపు ప్రత్యేకంగా అంటే ఏదైతే అమరావతి రాజధానిగా ఉంటుందని ఉమ్మడి ఎన్డీఏ ఉమ్మడిగా తెలుగుదేశం ఆ కూటమి అనేది ప్రమాణ స్వీకారం రోజునే ప్రకటించాయి. కాబట్టి అమరావతి రైతులు ఏదైతే ఆ ప్రాంతానికి అమరావతి క్యాపిటల్కు భూములు ఇచ్చిన రైతులు కావచ్చు, మిగతా రైతులు కావచ్చు, అనేక మంది స్థానిక ప్రజలు కావచ్చు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య పవన్ కళ్యాణ్ తన ఏదైతే సచివాలయానికి వెళ్తూ రేపు జరగబోయే బాధ్యతల స్వీకరణకి ముందుగా ఆ కార్యాలయం ఏ విధంగా ఉంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారని చూడడం కోసం ఆయన ఒక సందర్శనీయంగా మామూలు చూడడం కోసం వెళ్తున్నారు. ఇలాంటి అకేషన్ని తీసుకొని అమరావతి రైతులు తొలిసారిగా అమరావతిలో అడుగు పెడుతున్న పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఆ ఘన స్వాగతంతో అనేక మంది స్థానిక అంటే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అంటే ఏదైతే ఈ భూములు ఇచ్చారో దాదాపు 80కి పైగా గ్రామాల ప్రజలందరూ ఇక్కడికి చేరుకొని దాదాపుగా ఆ పూలతో ఒక పూల స్వాగతం పలుకుతున్నారు. ఆయనకి ఒక పూల తివాచీని పరిచి ఆయనకి పవన్ కళ్యాణ్కి స్వాగతం పలుకుతున్నారు. పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో అక్కడికి వస్తారంటూనే అప్పటికే చేరుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్కి ఇస్తున్న స్వాగతం ఇప్పుడు చేరుకున్న తర్వాత పవన్ కళ్యాణ్కి ఇస్తున్న స్వాగతం చాలా పెద్ద ఎత్తునే స్వాగతం పలుకుతున్నారు. పవన్కి జేజేలు పలుకుతున్నారు. ఒక విధంగా ఓన్లీ జనసేన పార్టీకి కాకుండా ఒక ఉమ్మడిగా గెలిచిన ఆ పార్టీలకి నీరాజనాలు పలుకుతూ ప్రజలు అమరావతి రైతులు ఏదైతే తమ కళ్ళగన్నామో దాదాపు 5 ఏళ్లుగా ఎటువంటి బాధలు పడ్డామో, భూములు ఇచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి లేకపోగా తమ భూములు నష్టపోయి తమ భవిష్యత్తు ఏంటనేది అమరావతి రైతులు ఏదైతే బాధపడ్డారో ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ రోజున పవన్ కళ్యాణ్ అడుగుపెట్టడంతో వాళ్ళు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఘన స్వాగతం పలుకుతూ
ఏదైతే ఛాంబర్లోకి ఆయన పరిశీలనకు వస్తారో ఆ పరిశీలనకు తొలిసారి స్వాగతంగా ఆయనకి జైజేలు పలుకుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి ముందుగా ఆ ఛాంబర్కి వెళ్ళిన తర్వాత ఆయన ముందుగా ప్రజలందరికీ నీరాజనం విశేష వ్యక్తం చేస్తున్నారు, అందరికీ అభివాదం వ్యక్తం చేస్తున్నారు. చేసిన తర్వాత ఆయన ఏదైతే సచివాలయంలోన ఆ ఛాంబర్ ఉందో సచివాలయంలో ఛాంబర్కి ఆయన చేరుకొని రెండో బ్లాక్లో సెకండ్ బ్లాక్లో ఆయన ఛాంబర్కి చేరుకొని అక్కడ ఆ పరిశీలన అయితే చేస్తారు. అంటే ఇప్పటికే చేరుకున్నారు కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ ప్రజలకు అభివాదం చేస్తూ ప్రజలు ఇస్తున్న ఘనస్వాగతాన్ని స్వీకరిస్తున్నారు. అశేష జనవాహిని మధ్య ఆయన ఆనందోత్సవాన్ని వ్యక్తం చేస్తూ ఏదైతే తనకి సచివాలయంలో కేటాయించిన సెకండ్ బ్లాక్ వెళ్ళి ఆయన ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా ఉండబోతుందని ఒక పరిశీలన అయితే చేయబోతారు.